శ్రీ గురుదత్త. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. జ్ఞానసాగర దత్తాంజనేయ స్వామినే నమో నమః. మీరందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నారు. అందుకే జ్ఞానసాగర దత్తాంజనేయ స్వామి సన్నిధిలో చాలా చక్కటి భగవద్గీత ప్రవచన మాలిక వింటూ ఉన్నారు. నేను అప్పుడప్పుడు ఫోటోలు తెప్పించుకొని చూస్తున్నాను మన ఇక్కడి ట్రస్టీస్ ద్వారా. ఇంతే మంది భక్తులు ప్రతిరోజు వస్తున్నారు అని తెలిసి సంతోషపడుతున్నాను కూడా. చాలా ఆనందం అవుతోంది. మంచిదే మీ శ్రద్ధ, మీ భక్తి. చాలా ముఖ్యమైనది శ్రవణము. అన్ని సాధనల్లోకి కూడా శ్రవణ మనన నిధిధ్యాసనాలు అనే కదా ప్రారంభమవుతుంది. అందుకే భగవంతుడు కూడా శ్రవణ నక్షత్రంలోనే పుట్టాడు. వెంకటేశ్వర స్వామిది శ్రవణ నక్షత్రం. ఎందుకు అంటే మనకందరికీ కూడా చెప్పేందుకోసం. పైగా శ్రావణ మాసంలో పుట్టాడు కృష్ణ పరమాత్మ. శ్రావణ మాసం రోహిణీ నక్షత్రంలో అష్టమి రోజు జన్మించాడు. ఎందుకు అంటే శ్రవణ నక్షత్ర ప్రధానంగా ఉన్నది శ్రావణ మాసం. మీరందరూ బాగా శ్రవణం చేయండి. నేను చెప్పబోయేటువంటి భగవద్గీత నిరంతరము పఠించండి, అర్థం చేసుకోండి అని చెప్పేందుకే స్వామి శ్రవణ నక్షత్రంలో శ్రావణ మాసంలో అవతరించారు. అటువంటి ఆ భగవద్గీతని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే భాషలో మన దగ్గరికి వచ్చి మనకందరికీ చాలా సులభంగా అర్థమయ్యే విధంగా లోతైన విషయాలు. ఈరోజు మీరు వింటూ ఉండేటువంటి విషయం ఉందే, ఇది భాష్యం చూస్తే పరిగెత్తుతారు మీరు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. వినటానికి చాలా బాగుంది. అర్థం కొంచెం అర్థం చేసుకోవటం ప్రారంభం చేస్తే అమ్మో భయం అవుతుంది. ఎందుకంటే మనం ప్రొద్దున అనుకున్నట్టుగా భగవద్గీత అంతా 2వ అధ్యాయంలో చెప్పేశాడు కదా భగవంతుడు. తన మనస్సంతా విప్పి పెట్టేశాడు అర్జునుడి ముందు. కనుక ఆ విషయాలన్నీ అలాగే లోతుగా వస్తాయి. ఇవన్నీ తర్వాత మళ్ళీ చెప్తారు. స్వామివారు చాలా చక్కగా అర్థం చేయిస్తున్నారు మీకు అందరికీ కూడా. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ తాం స్థితిక్షస్వ భారత అంతవరకు పర్వాలేదు. ఇవన్నీ స్పర్శలు ఇప్పుడు చెప్పారు స్వామివారు. మనం ముట్టుకుంటే వేడవుతుంది పాత్ర, చూసి ముట్టాలి జాగ్రత్తగా. కొన్ని పరీక్షించడానికి కూడా వీల్లేదు. ఊరికి అట్లా ముడితే అంటుకుపోతుంది, అంత వేడి ఉంటాయి. మన చర్మమే అంటుకుపోతుంది. అప్పుడు ఎట్లా చేసేది? అందుకనే అసలు ముట్టకుండా ఉంటే మంచిది అని భగవంతుడు చెప్తున్నాడు అక్కడ. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ తాం స్థితిక్షస్వ భారత. దాన్ని నువ్వు నిగ్రహించుకో, అక్కడ నీకు సహన శక్తి ఉండని చెప్తున్నాడు. బాగుంది. ఆ తర్వాత మాట ఉందే, మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ. ఇక్కడ వచ్చింది ఇబ్బంది. శీతోష్ణము సరే, శీతంగా ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తారన్నారు, ఉష్ణంగా ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాము అని చెప్పారు. మనకు కూడా అర్థమైంది అవునని. ఇప్పుడు ఈ కాలంలో ఇంకా వింతలు విచిత్రాలు జరుగుతున్నాయి. ఏమిటంటే
చలికాలంలో కూడా అందరూ హిమాచల్ ప్రదేశ్కి పోతున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ. మేము వెళ్ళాము, అక్కడ ఒక క్షేత్రం జ్వాలాముఖి అని క్షేత్రం, అక్కడికి వెళ్ళాలి అని స్వామీజీ వారు సంకల్పం. అక్కడికి వెళ్ళాము. వెళ్తే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, భక్తులు ఉన్నారు అక్కడ, వాళ్ళు చెప్తున్నారు, స్వామీజీ ఇప్పుడే కాదు जनवरी में भी ऐसा ही होता है भीड़ అన్నారు. క్యూ అంటే ఏ యహా బర్ఫ్ దేఖ్నే కో ఆతే హై, ఇక్కడ ఈ మంచు చూడటానికి అందరూ వస్తారు అని. అంటే ఇప్పుడు అప్పుడు అనేది లేకుండా యాత్రలు బాగానే చేస్తున్నాం మనం, మంచిదే. ఈ బయట చేసే యాత్రల్లాగానే మన లోకయాత్ర కూడా బాగుండాలి. ఆ లోకయాత్రని బాగు చేసే గ్రంథము ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత. దాన్ని మనం మర్చిపో. లోకయాత్రని బాగు చేసే గ్రంథం కనుకనే పూజ్య గురుదేవులు స్వామీజీ వారు అంతగా భగవద్గీత ప్రచారం చేస్తున్నారు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు భాష్యము రాసి ఉండకపోతే భగవద్గీత ఈరోజు ఇట్లా మనకు దొరికేది కాదు. ఆ తరువాత రామానుజాచార్య స్వామి వారు, మధ్వాచార్య స్వామి వారు, తర్వాత అనేక మంది మహాత్ములు దాన్ని బాగా ప్రచారం చేశారు. చిన్మయానంద వారు వచ్చిన తరువాత ఇక చొచ్చుకుని పోయారు జనంలోకి. అట్లా వెళ్ళి లోకంలో అందరికీ తెలిసే విధంగా, విశేషంగా యువతీ యువకుల్ని బాగా ఆకర్షిస్తూ వారికి ఆ భగవద్గీతని అర్థం చేయిస్తూ చాలా చక్కటి ప్రవచనాలు అన్ని చోట్ల కూడా చేస్తూ, ఇలా ఆత్మవిధానంద స్వామి వారు లాంటి సాధువుల్ని, స్వామీజీల్ని అందరినీ కూడా తయారు చేసి లోకంలో మీరు భగవద్గీత బాగా ప్రచారం చేయండి, జ్ఞానయజ్ఞము అనేది చాలా ముఖ్యము అని వారికి అందరికీ కూడా బోధించి, మహాత్ములు అదే కదా మనకు చేసేది, వారు దారి దీపము చూపించటం అది చాలా ముఖ్యం. దారి దీపం చూపెడతారు మనకి. ఆ దీపాన్ని పట్టుకుని మనం కరదీపిక అంటారు, మన చేతికే ఇస్తారు. ఆ కరదీపిక పట్టుకుని మనం ఈ చీకట్లు చీల్చుకుని లోకంలో ముందుకు వెళ్తాం. అటువంటి ఆ భగవద్గీతని మీరు వింటూ ఉన్నారు, అదృష్టవంతులు. చెవులో భగవద్గీత పడటము, భగవద్గీత యొక్క అర్థము పడటం, ఇవి రెండు చాలా విశేషం, చాలా ముఖ్యమైనవి కూడా. అందులోని ఎటువంటి సందర్భంలో ఉన్నాం మనం? మాఘమాసం, మొన్న భీష్మాష్టమి, రేపు భీష్మైకాదశి. ఈ సంధిలో మనకి గురువు దర్శనం అయింది ప్రొద్దున. విశేషంగా చూడండి, భీష్ముణ్ణి మనం గుర్తు చేసుకోవాలి, చాలా ముఖ్యం. ఎందుకు అనంటే చాలామందికి భగవద్గీత భగవంతుడు చెప్పాడు, భారతంలో ఉన్నది, అర్జునుడికి ఉపదేశం చేశాడు, చాలా సంతోషం మీరు అట్లా చెప్తున్నారు, కానీ దీనికి ఎక్కడైనా రెఫరెన్స్ ఉందా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా ఇంకేమి రెఫరెన్సు, భగవద్గీత అనేది భారతంలో ఉంది కదా, వ్యాసులు వారు రచన చేశారు కదా అని అంటే, అట్లా కాదు, వీళ్ళిద్దరైనా ఇంకెవరైనా విన్నవాళ్ళు ఉన్నారా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? సంజయుడు విన్నాడు, సంజయుడే కదా చెప్పింది ధృతరాష్ట్రుడికి, సంజయ ఉవాచ అని మనకు వస్తుంది భగవద్గీతలో. సంజయుడు, అర్జునుడు, వీళ్ళిద్దరే కాకుండా ఇంకెవరైనా విన్నవాళ్ళు ఉన్నారా చెప్పండి? ఎవరు? బా మంచి శిష్యులు, మంచి విద్యార్థులు, బ్రహ్మాండంగా ఒకసారి గట్టిగా కరతాళ ధ్వని చేయండి. రెపరెపలాడుతూ జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామి విన్నారు, కానీ ఆయన వచ్చి మనతో మాట్లాడు కదా. వీళ్ళే కాకుండా ఇంకెవరైనా విన్నారా అని మనకి ఇది కోర్టులో అడిగినట్టుగా అడుగుతారు కొంతమంది, ఇంకెవరు సాక్ష్యం, ఇంకెవరు సాక్ష్యం. ఇంకా ఒకళ్ళు సాక్ష్యం ఉన్నారు. ఎవరు చెప్పండి? ఇప్పుడే హింట్ ఇచ్చాను మీకు. వ్యాసుల వారు ఎట్లాగో రచన చేశారు కదా, వ్యాసుల వారు సర్వకాలజ్ఞుడు, ఆయన త్రికాలజ్ఞుడు. ఇంకెవరు విన్నారు? మీకు క్లూ ఇచ్చాను, హింట్ ఇచ్చానంటే పట్టుకున్నారు మీరు. ఎవరు విన్నారు? భీష్మాచార్యుడు విన్నాడు. మీకు అనిపించవచ్చు ఇదేం కొత్త విషయం చెప్తున్నారే అని. భీష్మాచార్యుడు విన్నట్టుగా మనకి కనిపించదు భారతంలో, కానీ మహాయోగి భీష్మాచార్యుడు, మహాభక్తుడు, మహాయోగి. ఆయన కన్నా గొప్ప యోగి ఆయన, అద్భుతం.
భాగవతంలో రెండవ స్తోత్రము భీష్మ స్తోత్రం. మొదటి స్తోత్రం కుంతీకృత స్తోత్రం, కుంతి అమ్మవారు స్తోత్రం చేస్తారు. రెండవ స్తోత్రము భీష్మ స్తోత్రం, కుప్పించి ఎగసే అని మన తెలుగు వాళ్ళకందరికీ కూడా పద్యాలు తెలుసు. అది ఇతిమతి రూపకల్పిత అని ప్రారంభమవుతుంది భీష్మ స్తుతి. అందులో భీష్ముడు ఒక మాట చెప్తాడు. ఆయన స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు. వ్యవహిత పృతనా ముఖం నిరీక్ష్య స్వజనవధాద్ విముఖస్య దోషబుద్ధియా కుమతి మహరదాత్మ విద్యయాయ చరణరతి పరమస్య తస్య మేస్తు. ఇది భీష్మస్తుతిలోని స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన స్తోత్రం. ఈ సందర్భంగా ఇది ఏకాదశి సంధి. ఏకాదశి వ్రతం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? దశమి సాయంత్రమే ప్రారంభమవుతుంది కదా. దశమి నుంచి ఏకాదశి, ద్వాదశి. ఈ భీష్మ ఏకాదశి సంధిలో మనము భీష్మ స్తోత్రాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, అక్కడ భీష్మాచార్యుడు అంటాడు, చరణరతి పరమస్య తస్య మేస్తు. కృష్ణ పరమాత్మ మనలాగానే కాళ్ళు చేతులతో మామూలు మనిషిలాగా కనిపించినా కూడా గురువుని భగవంతుణ్ణి మనం అట్లా అనుకోకూడదు. ఆయన పరమపురుష, పరమాత్మ. అటువంటి పరమస్య, ఆ పరమాత్మ యొక్క చరణరతి, పాదార విందాల్లో భక్తి మేస్తు నాకు కలుగుగాక. పరమస్య తస్య, పరమ పురుషుడైనటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందాలలో నాకు భక్తి కలుగుగాక. ఎటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ అంటే భీష్మాచార్యుడే మళ్ళీ చెప్తారు. అక్కడ ఉంది భగవద్గీత రెఫరెన్స్. ఏమంటాడు భీష్మాచార్యుడు అని అంటే, వ్యవహిత పృతనాముఖం నిరీక్ష్య. అర్జునుడు ఏమన్నాడండి భగవద్గీతలో? సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. భగవద్గీతలో, అయ్యా కృష్ణ పరమాత్మ నా రథాన్ని తీసుకెళ్ళి ఈ రెండు సేనల మధ్యలో నిలుపు అన్నాడు. నేను ఆ పక్షము ఈ పక్షము చూసి ఎవరితో యుద్ధం చేయాలి అనేది తీర్మానం చేసుకుంటాను. నా సమయోధులు ఎవరు అనేది నేను తీర్మానం చేసుకుంటాను, తీసుకెళ్ళి ఆపవయ్యా అన్నాడు కదా. అప్పుడు ఆపితే చూపించాడు. చూడు నాయన, ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూన్ అన్నాడు భగవంతుడు. చూడవయ్యా, చూస్తానన్నావు కదా ఏదో బ్రహ్మాండంగా అని, చూడు అన్నాడు. చూసి ఏం చేశాడు అర్జునుడు? ఏం చేశాడండి? వణికిపోయాడు. వణికిపోయి గాంధీవం సంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ఒళ్ళంతా కాలిపోతోంది, చెమటలు పడుతున్నాయి, భయం అవుతోంది, నోరు ఎండిపోతోంది, దాహం వేస్తోంది, తల తిరిగినట్టుగా అవుతోంది, చక్కర ఆరహా హే, గిరిజావుంగా, ఇవన్నీ చెప్పాడు. నార్త్ ఇండియనే కదా అర్జునుడు. చెప్పాడు. చెప్తే, రే పిచ్చివాడా, ఎందుకురా ఇట్లా బాధపడతావు అని చెప్పి వ్యవహిత పృతనాముఖం నిరీక్ష వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నాడు అర్జునుడు. సగము సగము జ్ఞానం ఉండే వాళ్ళకి అర్జునుడు అన్న మాట బాగుంది అనిపిస్తుంది. అది మాయ. సగము సగము జ్ఞానం. అందుకనే ఆత్మవిధానంద స్వామి వారి ప్రవచనాన్ని 4 నెలలు వినండి, ఖచ్చితంగా మీకు జ్ఞానం వస్తుంది, తెలుస్తుంది. ఒకరోజు 2 రోజులు వినేసి వదిలేయద్దు. 4 నెలలు రండి, వినండి, మే వరకు వినండి. అప్పుడు ఒక పద్మము మీ మనస్సులో వికసించకపోతే నన్ను వచ్చి మైసూరుకు వచ్చి అడగండి, ఖచ్చితంగా వికసిస్తుంది. అటువంటి ప్రవచనాన్ని వారు మనకు అందిస్తున్నారు. 4 నెలలు భగవద్గీత వినటము అని అంటే 108 రోజులు చాలా విశేషం. పుణ్యకర్మ, ధర్మకర్మ. అరే యుద్ధం చేయనంటున్నావు, చాలా తప్పురా, ఇది అధర్మము నువ్వు చేసేది. అర్జునుడు చెప్పింది మాత్రం ధర్మంగా మాట్లాడు. ధర్మే అనష్టే కులం కృత్స్నం ఇవన్నీ చెప్పాడు. ధర్మంగా మనకు అనిపిస్తుంది అర్జునుడు చెప్పిందే ధర్మమేమో అనిపిస్తుంది. మాయ కాదు. నువ్వు ఇంత యుద్ధమంతా తయారైన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి
ఆ? వంటంతా తయారు చేసి అందరినీ అన్నదానం అని పిలిపించి నాకెందుకో మూడ్ లేదు, ఈరోజు అన్నదానం లేదు పోండి అంటే ఎట్లా ఉంటుందే? బాగుంటుందా? తప్పు కదా. ధర్మమా అది? అట్లా అయిపోయింది ఇది. ఈ తప్పు ఎవరైనా చేస్తారా? చేయకూడదు నాయన అని చెప్పి మామూలుగాను చెప్పాడు. వినలేదని చివాట్లు పెట్టాడు. క్లైబ్యం మాస్మగమఃపార్థ తంతానన్నాడు. అట్లా కూడా చెప్పాలి. కృష్ణ పరమాత్మ అట్లా కూడా ఉపదేశం చేశాడు. చేసి స్వజనవధాద్ విముఖస్య, తన వారిని తాను సంహారం చేయాల్సి వస్తుందేమో అని బాధపడుతూ, భయపడుతూ, దుఃఖిస్తూ నాకు ఈ యుద్ధం వద్దయ్యా అన్నాడు అని మాత్రమే చెప్పి ఊరుకోలా భీష్మాచార్యుడు. దోషబుద్ధియా, ఇది దోషం, ఇది బుద్ధిలో దోషం ఉంది అర్జునుడికి. బుద్ధిలో ఉండే దోషాన్ని ఎవరు పోగొట్టాలి? గురువే పోగొట్టాలి కదా. అందుకే జగద్గురువు కృష్ణ పరమాత్మ అవతరించి వచ్చాడు అని చెప్పారు భీష్మాచార్యుడు. గురువు వచ్చి మన దోష బుద్ధిని పోగొడతారు. బుద్ధిలో ఉండేది ఏ సోపు వేస్తే పోతుంది? ఏమండి, ఉందా ఏదైనా సోపు? షాంపూ వేస్తే బుద్ధిలో ఉండే దోషం పోతుందా అండి? పోదు. సోపు వేస్తే మనస్సులో ఉండే దోషం పోతుందా అండి? పోదు. దేంతో పోతుంది? గురు వచనంతోనే పోతుంది దోషం. అదొక్కటే మార్గము, వేరే మార్గం లేదు. అందుకనే దోషబుద్ధియా, దోషబుద్ధితో నా వాళ్ళు నేను చంపను అని అన్నాడు. చంపను అనేది ప్రశ్న కాదు, యుద్ధము చేయను అనేది. అక్కడ చంపుతామా చంపమా వేరే ప్రశ్న. యుద్ధము, నీ కర్తవ్యము, నీ ధర్మము యుద్ధం. యుద్ధానికి అందరూ తయారై ఉన్నప్పుడు యుద్ధము చేయను అని అంటాం తప్పు. విద్యార్థి అయి ఉన్నవాడు విద్య చదవను అని అంటాం అధర్మం. చదవాలి, వాడి ధర్మం అది. అందుకనే విద్యార్థులు చదవకపోతే మనం ప్రోత్సహించాలి వాళ్ళని. పాపం ఫీజు కట్టుకోలేకపోతే మనం కట్టాలి, ధర్మం. ఎందుకు? వాడితో మనం ధర్మం చేయిస్తున్నాం కాబట్టి ధర్మం. అట్లా యుద్ధం వద్దు అని అంటే కృష్ణుడికి కోపం వచ్చి దోషబుద్ధియా ఏం చేశాడప్పుడు? కుమతిం అహరత్. ఆ దోషబుద్ధితో వచ్చిన కుమతి, అర్జునుడు యుద్ధము చెయ్యను అని అన్నాడే, అది సుమతి కాదు. అదేమది? ఏం మతి? కుమతి, కోతిమతి. కుమతి, చెడు బుద్ధి, రాకూడని ఆలోచన. దాన్ని కృష్ణ పరమాత్మ కుమతిం అహరత్. ఎట్లా పోగొట్టాడు? ఆత్మవిద్యయా. అది భగవద్గీత అంతా కూడా ఏమిటి? ఆత్మవిద్య. ఈ మాట ఎవరు చెప్పారు? భీష్మాచార్యుడు చెప్పాడు. కుమతి మహరద్ ఆత్మవిద్యయాయ చరణరతి పరమస్య తస్య మేస్తు. ఇది భీష్మస్తుతి. కనుక ఎవరైనా రెఫరెన్స్ అడిగితే ఖచ్చితంగా ఉన్నారు, వీళ్ళిద్దరే కాదు, వీళ్ళు ముగ్గురే కాదు, వీళ్ళు నలుగురే కాదు, విన్న వాళ్ళల్లో భీష్మాచార్యుడు కూడా ఉన్నాడు అని మీరు ఖచ్చితంగా చెప్పండి కదా. ఆయన విన్నాడు. వినకపోతే ఎట్లా చెప్తాడు? ఏమండి, వినకపోతే ఎట్లా చెప్తాడు? ఆయన విన్నాడు. అక్కడ అంత వ్యవహారము చేస్తూ కూడా భీష్మాచార్యుడు విన్నాడు అని అంటే ఎంత యోగము చూసారా. ఆ యోగాన్ని మనము సంపాదించుకోవాలి. మనం ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటాం, ఆఫీస్ పనులన్నీ చేస్తూ ఉంటాం, పిల్లలతో వాళ్ళ పనులన్నీ చేస్తూ ఉంటాం. అయినా కూడా భీష్మాచార్యుడు ఎలాగైతే యుద్ధరంగంలో ఉండి సేనాపతి అయి ఉండి కూడా తన మనస్సుని కృష్ణ పరమాత్మ వచనాల మీద పెట్టాడో, మనము కూడా ఏ వ్యవహారము చేస్తూ ఉన్నప్పటికీ కూడా మన మనస్సుని భగవంతుల్లో, గురువులో లగ్నం చేయాలి అనేది భీష్మాచార్యుడి యొక్క సందేశం. ఏమైనా చేయి, ఏ పనైనా చేయి, మనస్సుని మాత్రం భగవత్ స్మరణలో, గురుస్మరణలో కేంద్రీకృతం చేయి. నామస్మరణతో కానీ, తత్వ విచారణతో కానీ, భగవద్గీత శ్లోక పారాయణతో కానీ, ఎలాగైనా సరే మొత్తానికి నువ్వు నీ మనస్సుని భగవద్ ఆరాధన, భగవత్ స్మరణ, గురుస్మరణలో లగ్నము చెయ్యి అనేటువంటి దాన్ని కూడా భీష్మాచార్యుడు మనకి చూపెట్టాడు. కనుక అటువంటి ఆ భగవద్గీత, భీష్మాచార్యుడు సూక్ష్మంగా విన్నటువంటి భగవద్గీత, అర్జునుడి కన్ను తెరిపించినటువంటి భగవద్గీత మనకు అందుతోంది. భగవద్గీత పట్టుకోకపోతే ఏమంటారు తెలుసా? భగవద్గీత పట్టుకోకుండా వేరే ఏ గ్రంథాలు పట్టుకున్నా కూడా వాళ్ళ కథ ఎట్లా ఉంటుంది అని అంటే, ఒకే ఒక సామెతలో చెప్పాలి అంటే,
తొక్క తిని అరటిపండు పడేసిన వాళ్ళలాగా ఉంటుంది అని చెప్పవచ్చు. భగవద్గీతని విడిచిపెట్టి వేరే గ్రంథాలు పట్టుకుంటే, వేరే గ్రంథాలు పట్టుకోండి వద్దల్లా, కానీ భగవద్గీత కాదని భగవద్గీతని విడిచిపెట్టి భగవద్గీతని దూరంగా పెట్టి వేరే గ్రంథాలు అని పట్టుకుంటే గనక తొక్క తిని అరటిపండు పడేసిన వాళ్ళ కథ అయిపోతుంది మన కథ. మనం అరటిపండు తిందామా తొక్క తిందామా చెప్పండి? అందుకనే అరటిపండు వలిచిపెట్టినట్టుగా వలిచిపెడుతున్నారు ఆత్మవిధానంద స్వామి వారు. దాన్ని మనం ఇంకా స్వీకరించడమే, రసాయనము చేసి మనకు అందిస్తూ ఉన్నారు. అటువంటి ఆ రసాయనం భగవద్గీత రసాయనం. దాన్ని చక్కగా ఆస్వాదించండి. చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైనది. దాన్ని మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాము, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాం. వారు చెప్పినట్టుగా ఎక్కడ ఉండాలో అంటే జ్ఞానసాగర దత్తాత్రేయ స్వామి గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఉన్నాము. ప్రపంచాన్ని బయట ఉంచాం, లోపల తెచ్చుకోవద్దు. బయటికి వెళ్ళిన తర్వాత ప్రపంచం ఉంటుంది, లోపల వచ్చిన తర్వాత ఇంకంతా ఫోన్ కూడా ఆఫ్ చేసేసేయండి, మనసంతా పెట్టి వినండి, చాలా చక్కగా బాగుంటుంది. ముందే మీకు వారు చెప్తున్నప్పుడు సందేహాలు వస్తాయి. సందేహాలు వచ్చినప్పుడు కంగారు పడద్దు. వేదాంతమే అంత. వేదాంతంలో సందేహం వస్తేనే మంచిది, రాకపోతేనే తప్పు. వస్తాయి, చాలా సందేహాలు వస్తాయి. తరువాత అవన్నీ పరిష్కారం అయిపోతాయి, నిదానంగా నిదానంగా పరిష్కారం. అందుకనే 700 శ్లోకాలు మన ప్రశ్నలకన్నిటికీ భగవంతుడు సమాధానం చెప్పాడు. అటువంటి ఆ భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని అనంత వేదికలో అనంతంగా మొదటి కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు ఆత్మవిధానంద స్వామి వారు. ప్రొద్దున మనం చూసాం, పూజ్య గురుదేవులు స్వామిజీ వారు ఎంత ఆనందించారు, ఎంత సంతోషించారు. మా అబ్బాయి అన్నారు, వారిని చూసి మా అబ్బాయి ఆత్మవిధానంద స్వామి, అంత ఆనందం చూడండి. సావిత్రమ్మ గారు అజ్జీని గుర్తు చేసుకున్నారు. మేము విజయవాడలో 2008లో చాతుర్మాస్యం చేసినప్పుడు అజ్జి ఎప్పుడు అడిగేవారు, భగవద్గీత చెప్పండి, భగవద్గీత చెప్పండి. అప్పుడు చాతుర్మాస్యంలో ప్రారంభించాం. ప్రొద్దున ప్రారంభిస్తే చాతుర్మాస్యం 2 నెలలు కదా, 4 అధ్యాయాలు అయ్యాయి మాకు. 4 అధ్యాయాలు అయ్యాయి. తర్వాత సమయం సరిపోలే చాతుర్మాస్యంలో ప్రతిరోజు ప్రొద్దున చెప్తే కూడా. అప్పుడు అజ్జి అడిగారు పూర్తిగా వినాలి అని. అవునజ్జి, నాకు కూడా చెప్పాలని ఉంది కానీ సమయం లేదని. చిన్నపిల్లలు వచ్చినట్టుగా ప్రొద్దున్నే 5:30కి పుస్తకం పట్టుకుని వచ్చేవారు అమ్మ. ప్రొద్దునే అందరూ అట్లా వచ్చి ఆ భగవద్గీత వింటూ ఉంటే ఎంత ఆనందం. అటువంటి ఆ భక్తి, తల్లియే మొదటి గురువు కదా, ఆ తల్లి నుంచే వారికి అటువంటి ఆ భగవద్గీత ప్రేమ అనేది కలిగింది. దాన్ని గుర్తించి స్వామిజీ వారు చాలా సంతోషంగా ఆనందంగా, మీరు వేరే ఆశ్రమంలో ఉన్నాము అని అనుకోవద్దు, వారు ఎలాగో అనుకోరు, మీరు కూడా అనుకోవద్దు. మీ ఇంట్లో మీరుండి వింటున్నాము అని అనుకోండి. మీరంతా కూడా ఆ మనస్సు మీకు అందరికీ ఉండని. అలాగే ఆశ్రమంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు పాలు పంచుకోండి. అనంతపురం వాళ్ళు ముందుకు రావాలి అని ప్రొద్దునే చెప్పారు కదా స్వామిజీ, మీరు అంతా విన్నారు, ప్రొద్దున్నారు. మీరందరూ రండి. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో దత్తాత్రేయ స్వామిని గురువారం దర్శనం చేసుకోవటం చాలా విశేషం. ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా వచ్చి స్వామిని దర్శనం చేస్తూ ఉండండి. భగవద్గీత బాగా అధ్యయనం చేయండి. కంఠస్థం చేయటానికి కూడా దత్తపీఠంలో అనుకూలమంతా ఏర్పాటు చేశారు, మీకు నేర్పిస్తారు. కంఠస్థం చేయొచ్చు. ఇప్పుడే టీచర్ గారు పద్మ గారు కూడా ఉన్నారు ఇక్కడ, ఎంతోమందికి నేర్పుతూ ఉంటారు. మీరు పేరు రాయించుకొని భగవద్గీత అంతా కూడా బాగా చక్కగా తప్పులు లేకుండా చదవచ్చు. అట్లా నేర్చుకోండి. మైసూర్లో పరీక్ష ఇచ్చి గోల్డ్ మెడల్ తెచ్చుకోండి. మీరంతా కూడా స్వామిజీ వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా రాని మీకు అందరికీ. మరి పోటీ పడండి, అమ్మలా అయ్యలా అనేది పోటీ పడి మీరు తొందరగా ఎవరు పూర్తి చేస్తారో చూస్తాం. భగవద్గీత నిలవాలి లోకంలో, అప్పుడే ధర్మం అనేది నిలుస్తుంది. ధర్మం అనేది నిలిచినప్పుడే ప్రపంచం నిలుస్తుంది. మనమంతా సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, భగవంతుడి ఆశీస్సులు మనకు కలుగుతాయి అనే మాట చెబుతూ, ఈరోజు ఈ సత్సంగంలో కాసేపు ఉండి వారి మాటలు వినటము నాకు చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఇందుకోసమే ఈరోజు ఇక్కడ ఉన్నాను. జయలక్ష్మీపురం వెళ్ళాలి, అప్పాజీ వారు అక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ ఉండి కార్యక్రమాన్ని చూసి వారి మాటలు కూడా కొద్దిగా విందాము అని చెప్పి, అలాగే మీ శ్రద్ధ చూసి చాలా సంతోషమైంది, నాకు చాలా ఆనందమైంది. ఇట్లే బాగా శ్రద్ధగా ఉండండి. ఇంత శ్రద్ధగా వింటామో అంత విషయాలు వస్తాయి అక్కడి నుంచి. మనం కొంచెం అటు ఇటుగా కదిలితే అక్కడ విషయాలు కూడా వద్దులే అని అనిపిస్తుంది. వ్యాసపీఠాది
అనుకుని రారు, వచ్చేస్తాయి, తెలియకుండా వచ్చేస్తాయి. వ్యాసుల వారు మాట్లాడిస్తూ ఉంటారు కూర్చుని, వచ్చేస్తాయి లోపల. కృష్ణుడే మాట్లాడిస్తాడు, చిన్మయానంద స్వామి వారే మాట్లాడిస్తారు, గణపతి సచ్చిదానంద స్వామిజీ వారే మాట్లాడిస్తారు వాడితో, వారికి వచ్చేస్తాయి అట్లా. కానీ మనం శ్రద్ధ భక్తి అది బాగా ఉంటే ఇంకా ఇంకా మంచి విషయాలు మనం వినగలుగుతాం. అటువంటి ఆ భగవద్గీత శ్రవణం చేస్తూ ఉన్న మీకు అందరికీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండని అని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందరూ స్వామి వారికి గట్టిగా కరతాళ ధ్వనులతోటి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియవలసిందిగా కోరుతున్నాను. నిజంగా దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. నేను ఊహించలేదు నా జీవితంలో ఇటువంటి ఒక ఘటన జరుగుతుంది అని నేను ఎప్పుడు అనుకోలే. ఏదో స్వామి తేజోమయానంద వారు చిన్మయానంద వారి ప్రతినిధిగా నాకు సన్యాసాన్ని ఇచ్చారు, నేను ఒక ప్రచారకుడిగా నేను వెళ్తాను అని అనుకున్నాను నా జీవితాంతం. కానీ అప్పాజీ వారి సాన్నిధ్యంలో, బాలస్వామి గారి సాన్నిధ్యంలో ఈరోజు ఒక వేదిక మీదని ఉండి భగవద్గీత గురించి చర్చించేటటువంటి అవకాశం నా జీవితంలో ఈ భాగ్యం కలుగుతుందని నేను ఏ రోజు కూడా ఊహించలేదు. ఇది భగవంతుడు మనకిచ్చినటువంటి, నాకిచ్చినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తూ స్వామివారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈరోజు మన ఏఎస్పి సార్ మల్లికార్జున వర్మ గారు రావటం జరిగింది. వారు మొదటి రోజున ఇక్కడ ఇనాగరేషన్కి వచ్చారు, చక్కటి సందేశాన్ని మనకిచ్చారు. వారు కూడా బాలస్వామి గారిని కలవాలన్న సంకల్పంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.